హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనము విలేజ్ స్టైల్ చింతపండు కారంని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో దానికన్నా ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ కింద కనిపిస్తుంది కదా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్, సో దాన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసేసేయండి. సో దట్ నేను పెట్టిన వీడియోస్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారనమాట. అండ్ వీడియోలోకి వచ్చేస్తే మనం ఇక్కడ వచ్చేసి ఒక బౌల్ తీసుకున్నాము. సో బౌల్లో ఏంటంటే కొంచెం మనము వాటర్ యాడ్ చేసామన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనము కొంచెం చింతపండుని నానబెట్టుకోవాలన్నమాట. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో ఉల్లిపాయలు తగ్గట్టు మీరు చింతపండుని కూడా మీరు తడిపి పెట్టుకోవాలి ఆల్రెడీ ఫస్ట్లోనే. దెన్ ఇప్పుడు వచ్చేసి నేను ఆల్రెడీ ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. సో అవి కూడా నేను చూపించాను మీకు ఫస్ట్లోనే. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి మనం కొంచెం ఒక బాండీ పెట్టేసుకొని ఆ బాండీలో ఏంటంటే కొంచెం నూనె వేసుకున్నాము. సో కొంచెం నూనె వేసుకున్న తర్వాత అందులో మనము ఆనియన్స్ అలానే వంకాయను కూడా వేసుకున్నాం అన్నమాట. మీరు వంకాయలు స్కిప్ చేసేయచ్చు ఈ చట్నీకి, మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు. వంకాయలు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ దెన్ నేను కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసి కొంచెం మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఇవి కొంచెం మనకి రంగు అనేది చేంజ్ అవ్వాలి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కొంచెం అయితే ఫ్రై చేసుకోవాలి మనము. దెన్ ఇవి వేగేలోపు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఏంటంటే కొంచెం మనము పల్లీల్ని యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ క్వాంటిటీ అనేది మనం కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. పల్లీలు మెయిన్ ఈ చట్నీకి. మీరు కనుక ఈ చట్నీ ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కంపల్సరీ ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. విలేజ్ స్టైల్ అయితే చాలా బాగా చేస్తారు ఈ చట్నీ. సో దెన్ ఇక్కడ నేను చూస్తున్నాను, అవి మనము ఆల్రెడీ మిక్సీకి వేసుకున్నాం అనమాట. పల్లీలు అదే చూస్తున్నాను అనమాట. మీకు పల్లీలు వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం మనం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని అలానే కొంచెం మనం ఏంటంటే ఆనియన్స్ చాప్ చేసి పెట్టుకున్నాం కదా ఫస్ట్లో, అవి కూడా వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ మనం ఫస్ట్లో వంకాయలు అలానే కొంచెం ఆనియన్స్ని కూడా ఫ్రై చేసుకున్నాం కదా. సో ఇక్కడ కూడా కొంచెం మనము ఏంటంటే పచ్చివే ఆనియన్స్ని వేసుకోవాలి. అలానే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనము కారంని కూడా యాడ్ చేసుకుంటున్నాము. నేను వచ్చేసి 1.5 స్పూన్ వరకు కారంని అయితే యాడ్ చేస్తున్నాను. మీకు అంటే మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు కారంని. మీ స్పైసీకి తగ్గట్టు మీరు కారం అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. అలానే మనము ఫస్ట్లో చింతపండు నానపెట్టుకున్నాము కదా, అది కూడా వేసుకుంటున్నాము. వన్స్ మళ్ళీ మిక్స్ చేసుకోవాలన్నమాట వీటన్నిటిని. వన్స్ మనం వీటిని మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. కొంచెం కచ్చాపచ్చాగా వచ్చేదాకా మనమైతే గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు చూసి గ్రైండ్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు వచ్చేసి మనము ఆల్రెడీ వేపి పెట్టుకున్నాం కదా వంకాయని. సో దాన్ని కూడా మనం ఏంటంటే ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాం అనమాట. దీన్ని కూడా ఒకసారి మనం యాడ్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం కచ్చాపచ్చాగా వచ్చేదాకైతే మనము గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఏంటంటే మనము ఇంకా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీకి వేసుకోవాలన్నమాట. వన్స్ మనం దీన్ని మిక్సీకి వేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనం డిష్ అవుట్ చేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్న దాంట్లోనే నేను తీసి పెట్టుకుంటున్నాను. మీరు ఈ కన్సిస్టెన్సీతోనే మీరు తినొచ్చు, లేకపోతే ఇంకా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను, లాస్ట్లో యాడ్ చేస్తాను. మీరు చూడొచ్చు, ఇది కొంచెం మనకి ఏంటంటే కొంచెం పల్చగా ఉంటేనే మనకు టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది. ఇది ఇట్లా పల్చగా చేసుకుంటే ఏంటంటే మీరు పులగం చేసుకుంటారు కదా, పులగం చేసుకున్నప్పుడు కూడా మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ పులగం రెసిపీ కూడా నేను త్వరలోనే మీకు చూపిస్తాను. అది మీకు కావాలా వద్దా అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో ఒకసారి అయితే చెప్పేసేయండి. మీకు పులగం ఏ విధంగా తయారు చేసుకోవాలనేది నేను చూపిస్తాను. సో ఈ విధంగా అయితే నేను కొంచెం వాటర్ అనేది ఎక్కువనే వేసుకున్నాం అనమాట. వాటర్ ఎక్కువ వేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటాం దీన్ని. సో అలానే ఈ రెసిపీ కూడా మీరు ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. సో చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్ కూడా. సో
సో అదనమాట ఈ వీడియో. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో ఒకసారి షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.